రాజస్థాన్ గవర్నమెంట్ సరిస్కా టైగర్ రిజర్వ్ యొక్క బౌండరీస్ని ఆల్టర్ చేయాలనుకుంటుంది. బికాజ్ దాని చుట్టూ ఉన్న ఏరియాని మైనింగ్కి లీజ్కి ఇవ్వాలనుకుంటున్నారు. సో ఎన్విరాన్మెంటలిస్ట్ దీన్ని అపోజ్ చేస్తున్నారు బికాస్ ఎకలాజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అని. అండ్ ఆల్సో టైగర్ రిజర్వ్ యొక్క ఫ్లోరా అండ్ ఫౌనా కూడా దెబ్బతింటుందని అనుకుంటున్నారు. సరిస్కా టైగర్ రిజర్వ్ ఇది ఆల్వార్ డిస్టిక్ ఆఫ్ రాజస్థాన్లో లొకేట్ అయ్యింది. అరావళి హిల్స్లో కూడా ఈ రిజర్వ్ అనేది స్ప్రెడ్ అయి ఉందన్నమాట. అరావళి హిల్స్ ఏ స్టేట్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి? గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీలో అరావళి హిల్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో ఇందులో రూపారేల్ అనే రివర్ కూడా ఫ్లో అవుతూ ఉంది. దీంతో పాటు ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్, ప్యాలెసెస్ అండ్ ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. కాన్క్వాలి అనే ఫోర్ట్ కూడా ఇందులో లొకేట్ అయి ఉంది. ఈ ఫోర్ట్లో మొఘల్ ఎంపరర్ అయిన ఔరంగజేబ్ యొక్క బ్రదర్ని దారా షుకోని ఇంప్రిజన్ చేశారనమాట. ఇందులోనే మహారాజా ఆఫ్ ఆల్వార్ కూడా ఈ టైగర్ రిజర్వ్ని హంటింగ్ ప్లేస్గా యూజ్ చేసేవాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం 1955లో దీన్ని న్యాచురల్ రిజర్వ్గా ఐడెంటిఫై చేశారు. అండ్ 1979లో దీన్ని అప్డేట్ చేస్తూ టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేశారనమాట. సో దీని యొక్క వెజిటేషన్ చూసుకుంటే నార్థరన్ ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ నార్థరన్ ట్రాపికల్ థర్న్ ఫారెస్ట్. ఫ్లోరా అండ్ ఫౌనా చూస్తే ఇట్ ఈస్ డామినేటెడ్ బై డోక్ ట్రీస్. 80% ఆఫ్ ద టైగర్ రిజర్వ్ మొత్తం ఈ డోక్ ట్రీస్తోనే నిండుంది. సలార్, కడాయా, గోల్, బేర్, బనియన్, గూగల్, బ్యాంబూ, కైర్ ఎక్సెట్రా ఉంటాయి. ఫౌనా రాయల్ బెంగాల్ టైగర్, లెపర్డ్స్, సాంబా, చీతల్, నీల్గాయ్, 4-horned యాంటలోప్స్, వైల్డ్ బోర్, హైనాస్ అండ్ జంగల్ క్యాట్స్ ఉంటాయి. టోపోగ్రఫీ రాకీ ల్యాండ్స్కేప్స్, స్క్రబ్ థ్రోన్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, క్లిఫ్స్ అండ్ సెమీ డెసిడియస్ ఫారెస్ట్. ఈ ఫ్లోరా అండ్ ఫౌనా అండ్ టోపోగ్రఫీ మొత్తం ఈ టైగర్ రిజర్వ్లో లొకేట్ అయి ఉంది.